హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. మీ అవుతుంటా మనం గత వీడియోస్లో చూసి ఉంటారు. ఒక ప్రెగ్నెన్సీ కుక్కకి అయితే ఫుడ్ పెడతామని జరిగింది. మనం ఉన్నంతకాలం అయితే దానికి 2 డేస్ అయినా 3 డేస్ అయినా 5 డేస్ అయినా ఫుడ్ అయితే పెట్టాము. పెట్టిన తర్వాత మేము ఇల్లు అయితే షిఫ్ట్ అయితే జరుగుతుంది. ఆ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ 3 డేస్లో మళ్ళీ ఆ పిల్లకి కళ్ళు కనిపించిన తర్వాత మళ్ళీ ఆ పిల్లని తీసుకొచ్చి మళ్ళీ అయితే ఇంటి ముందు అయితే పెట్టింది. నాకు జాలి కలిగి పాపం 2-3 అవుతుంది నైట్ టైము. ఏమైనా తిన్నారా లేదని చెప్పేసి మళ్ళీ పాలు పట్టుకెళ్ళి దాని పిల్లకి అయితే పాలు అయితే వేయడం జరిగింది. వేసిన తర్వాత అది తాగేశారు. తాగిన తర్వాత తన పిల్ల అయితే తాగలేకపోయింది పాపం. పెద్ద తల్లి కుక్క అయితే తాగింది. తాగేసిన తర్వాత పిల్లతో అయితే కొంచెం అయితే సరదాగా ఆడుకున్నమాట. తల్లి పక్కన ఉండగానే ఆడుకుంటే పాపం తల్లి కూడా ఏమో మాట్లాడాల. నాకైతే వీడియో థాట్ వచ్చిందన్నమాట. మనం ఇల్లు మారిన వెంటనే అది ఇక్కడికి రావడం, షిఫ్ట్ అవ్వడం, అలాగే మనం దగ్గరికి వెళ్ళినా కూడా ఏమనకపోవడం అనేది నాకు థాట్ వచ్చింది. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎంత నమ్మినా కూడా మనకైతే నమ్మక ద్రోహం చేస్తున్నారు. కానీ నమ్మక ద్రోహం చేయకుండా ఒరిజినల్ నిక్కచ్చిగా ఉండేది ఏంటంటే మోగజీవాలు. అది ఈ వీడియో నాకు చూడగానే నాకు అర్థమయ్యి కొంచెం వీడియో తీసి పెట్టాలనిపించింది. అది మూలంగా పెట్టడం జరుగుతుంది అనమాట వీడియో. పాపం చిన్నపిల్లలతో చాలాసేపు ఆడుకున్నా. మా మేనగోళ్ళు కూడా ఆడుకుంటున్నారు దాంతో. దానికి బొట్లు పెట్టింది కూడా మా మేనగోళ్ళే. అవి మమ్మల్ని వదిలి అవి అయితే వెళ్తలేదు మరి. తల్లి కుక్క, పిల్ల కుక్క చాలా క్యూట్గా ఉంది కదా. తల్లి పక్కన ఉండగా ఎవరో కూడా పిల్లల్ని అయితే పట్టుకుంటే ఊరుకోదు. ఏ జంతువు అయినా కదా, అంటే దానికి ఏమైనా హాని చేస్తారేమో చెప్పేసి మనం తల్లి పక్కన ఉండగా కూడా దాంతో శుభ్రంగా చాలాసేపు టైం పాస్ చేసి ఫ్రీగా ఆడుకున్నా అదేం మాట్లాడతలే. అంటే జంతువులకు ఉన్న విశ్వాసం ఈ రోజుల్లో మనుషులకైతే లేకుండా పోయింది అనే థాట్ అయితే నా మనసుకైతే తట్టింది అనమాట. దానివల్ల వీడియో తీసి పెట్టడం కారణం ఏంటంటే అది. కొంచెం నమ్మండి అబ్బా, మనుషులు ప్రతి ఒక్కళ్ళు ఒకలాగా ఉంటారు కదా. జంతువులకి ఇచ్చే వాల్యూ కూడా మనుషులకి ఇస్తలేదు ఈ రోజుల్లో. ఐ లైక్ డాగ్స్.